హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బలభద్ర పాత్రుని రమణి గారు రచించిన అనగనగా ఓ ఇంట్లో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నా రెడ్ సల్వార్ ఇస్త్రీ చేసి పెట్టవా? మమ్మీ, షూ పాలిష్ ఎక్కడుందో కొంచెం త్వరగా వెతికిపెట్టు. సుశీల, షేవింగ్ క్రీమ్ అయిపోయిందని చూడలేదా? ఇప్పుడెలా? ఇల్లన్నాక కాస్త శ్రద్ధ ఉండాలి కదా. సుశీలమ్మ తల్లి, కాస్త గొంతు తడిపేదేమన్నా ఉందా? మొహం కొడుక్కొని ఎంతసేపు అయింది, కాఫీ చుక్కకి గతలేదే తల్లి. అత్తగారి సరుగుడు వినిపిస్తోంది. ఒక చేత్తో మూకుడ్లోని కూరముక్కలు కదుపుతూ టెన్షన్గా పక్కనే పెట్టిన పాలగిన్నె వైపు చూస్తున్న సుశీలకి అందరి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. వస్తున్నా అని 2 సార్లు బదిలిచ్చింది కాని కదిలితే పాలు పొంగిపోతాయేమోనని భయం. అమ్మా, నా కాలేజీ టైం అవుతోంది, పిలుస్తుంటే వినవే. మాధవి కాళ్లు బాదుతూ అరుస్తోంది. పెద్ద ముంచుకు పోదులే ఈరోజు లేటుగా వెళ్తే. అసలు మీరు చదవడానికి వెళ్తున్నారా లేక ఫ్యాషన్ పెరేడ్కి వెళ్తున్నారా? మమ్మీ, నాకు మ్యాచ్ ఉంది, అర్జెంటుగా టిఫిన్ పెట్టేయ్, రవి అరిచాడు. నా కాలేజీ గురించి మాట్లాడితే పళ్ళు రాల్గొడతా. పెద్ద ప్లేయర్లా పోజులు. అక్కడికి వెళ్లి ముష్టివాడలా చేతులు జాపి ఫీల్డింగ్ చేస్తూ పడుంటావు. మాధవి ఉక్రోషంగా అంది. మాటలు తిన్నగా రాని, పెట్టి కొట్టానంటేనా? రవి దూకుడిగా మీదకు వెళ్తూ అన్నట్లున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం కొద్దిసేపట్లో మొదలవబోతుందని, మెల్లగా అతిరథులైన అత్తగారు భర్త కూడా అందులో చోటు చేసుకుని రణరంగాన్ని పరిపూర్ణం చేస్తారని సుశీలకు అర్థమైపోయింది. అబ్బా, ఎందుకర్రా అస్తమానమలా విరోధుల్లా పోట్లాడుకుంటారు అని గరిటితో వంటింట్లో నుండి బయటికి వచ్చింది. సమయం కోసమే కాచుకొని ఉన్నట్టు పాలు బుస్సున పొంగిపోయాయి. అయ్యో, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను, నా కర్మ అంటూ లోపలికి పరిగెత్తింది సుశీల. 2 దబ్బీ చప్పుళ్ళు, ఆ తర్వాత కీచుగా అరిచిన అరుపు, ఆ పైన ఫైరింగ్ లాంటి భర్త గొంతు. అత్తగారి సన్నాయి నొక్కులతో సుశీలకి సీన్ అంతా ఇంగ్లీష్ సినిమాలా అర్థమైపోతూనే ఉంది. అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని ఇలా పెంచుతున్న మీ అమ్మని అనాలి. ఎంత గొంతు చించుకున్నా ఆ మహారాణి తన సామ్రాజ్యాన్ని వదిలి బయటికి రాదుగా అంటున్నాడు రాఘవ. భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు సమస్య ఎన్ని చోట్ల తిరిగినా తిరిగి తన దగ్గరికి వచ్చి ఆగుతుందని సుశీలకు తెలుసు. కాఫీ గ్లాసులు ట్రేలో పెట్టుకుని బయటకు వస్తూ, మాధవి, పెద్దదానివి, నీకేమిటి వాడితో గొడవ అని కూతుర్ని మందలించబోయింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షిస్తున్నట్టుగా మాధవి. చూసారా నాన్న, అమ్మకి ఎప్పుడూ పక్షపాతమే. వాణ్ణి గారభం చేసి నెత్తిరెక్కించుకుంది, అందుకే అలా తయారయ్యాడు అని ఏడుపు మొదలెట్టింది. నిన్ను గారభం చేయకుండా నెలా తయారయ్యావా? కాస్త విసుగ్గా అడిగింది అత్తగారికి కాఫీ ఇస్తూ సుశీల. చిన్నపిల్ల, దాన్నెందుకు అంటావు? అసలు నువ్వు పిల్లల విషయాలు, నా విషయాలు పట్టించుకోకపోవడం వల్లే కదా ఈ గొడవంతా అన్నాడు చిరచిరలాడుతూ రాఘవ. ఇది చిన్నపిల్ల, ఆ వయసుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొనొచ్చి ఈ సంసారంలో కూరుకున్నది అని మనసులో అనుకుంది సుశీల. మమ్మీ, టిఫిన్ పెడతావా, నేను వెళ్ళిపోనా? బెదిరింపుగా అడిగాడు రవి. కాఫీలో పంచదార సరిపోలేదే, అత్తగారు చెప్పింది. సుశీల పంచదార కోసం వెళ్తూ ఉండగా, ఇదిగో ఈ గుండి కాస్త కుట్టిపెట్టు అంటూ షర్ట్ అందించి స్నానానికి వెళ్లిపోయాడు రాఘవ. భర్త చేతిలోంచి షర్ట్ తీసుకుని దాదాపు రీలు కోసం వెతుకుతూ, అదవి బామ్మకి కాఫీలో ఒక చెంచా పంచదార వెయ్యి చెప్పింది సుశీల. ఒక టైం అయిపోయి చస్తుంటే ఈ పనులు ఒకటి. మాధవి విసవిసా వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడే ఏదో కొంపలు ముంచుకుపోతున్నట్లుగా గోడ మీద నుండి పక్కింటావిడ పిలవటం మొదలుపెట్టింది. ఆవిడ గొంతు వినగానే అత్తగారు మూతి 3 వంకర్లు తిప్పడం సుశీల గమనించింది. ఆవిడ పిలుస్తుంటే కూడా తనేదో తప్పు చేసినట్లుగా చూడటం ఎందుకో సుశీలకి అర్థం కాలేదు. సుశీల గోడ దగ్గరికి వెళ్లి, ఏమిటండి అంది అతి కష్టంగా ముఖం మీద చిరునవ్వు పులుముకొని. పనిలో ఉన్నారా? ఆవిడ అతి తీరుబడిగా బాతాఖానీ మొదలుపెట్టింది. అవునండి, ప్రొద్దుటిపూట హడావిడి మీకు తెలిసిందే కదా. ఏడవలేని నవ్వొకటి నవ్వుతూ అంది సుశీల. అమ్మా, పంచదార డబ్బాలో పంచదార లేదు, మాధవి రయ్యనే అరిచింది. ఆ పెద్ద డబ్బాలో ఉంటుంది చూడు. ఏమిటి చెప్పండి? సుశీల పక్కింటావిడ్ని తొందర పెట్టింది. అబ్బే, ఏమీ లేదు, మీరు గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారా అని. గ్యాసా? ఏమోనండి, గుర్తులేదు. మీ సిలిండర్ అయిపోయిందా? లేదు, మనిద్దరమే కదా వెళ్ళి బుక్ చేశాం. అది డిసెంబర్ 1 లేక 12 అని రాత్రంతా ఆలోచించాను. చివరికి మా వారు మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా అన్నారు. సుశీల కూడా ఆలోచనలో పడింది. ఆ రోజు మార్కెట్కి కూడా వెళ్ళాం కదా, మీ బుజ్జుగాడు స్కూల్ నుండి వస్తాడని త్వరగా వచ్చేశాం కూడా. శనివారం అనుకుంటాను. అవును, శనివారమే. ఒసై,
నా కాఫీ ఆరిపోయింది. పంచదార వేయడం ఇష్టం లేకపోతే వెయ్యినని చెప్పి ఆడవచ్చు కదా. అత్తగారి కంఠం కంగున మ్రోగింది. సుశీల గాబరాగా వస్తున్నా, మీకు మధ్యాహ్నం చెప్తానండి అని ఇంట్లోకి నడిచింది. కూర మాడుతున్న వాసన గుప్పున కొట్టింది. అరెరే అని ఒక్క పరుగులో వంటింట్లోకి వెళ్తుంటే గడప కాలివేలి కొట్టుకుని చిట్లి రక్తం వచ్చింది. ఎంత ఫాస్ట్గా రన్ చేశావు మమ్మీ, నువ్వే గనక మా టీంలో ఉండుంటే అన్నాడు చప్పట్లు కొడుతూ రవి. బాత్రూంలోంచి బయటకొస్తున్న రాఘవ, ఆ మాడటం చాలే దించేయ్ అన్నాడు వ్యంగ్యంగా. సుశీల కోపంగా చూసింది. ప్రొద్దుటిపూట అలా గోడ మీద నుంచి కబ్బులు చెప్పడం మానే అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. నేనే ఆని పిలవలేదు. గొనుక్కుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళింది సుశీల. కాఫీలో పంచదార వేయలేదని అత్తగారు సనుగుతూనే ఉంది. ఆవిడ కోసం మళ్లీ కాఫీ కలుపుతూ గ్యాస్ బుక్ చేసింది ఎప్పుడబ్బా, డిసెంబర్ 1, 12 అని ఆలోచించడం ప్రారంభించింది. ఇంతలోకి మళ్లీ భర్త ఏ బనీన్ కోసమో పిలవడంతో అనవసరంగా ప్రొద్దుటే ఈ పక్కింటావిడ బుర్ర తినేసింది అని విసుక్కుంటూ అటు నడిచింది. భర్తని ఆఫీస్కి, పిల్లల్ని బయటికి పంపి పూజా భోజనాలు పూర్తి చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సుశీలకి హాయిగా పుస్తకం చదువుకుంటూ పడుకోవటం చాలా ఇష్టం. కానీ అంత చిన్న కోరిక కూడా గగన కుసుమమే. నడుం వాల్చగానే ఏ దూరపు బంధువో లేక పక్కింటావిడో ఎదురింటావిడో పనయిందా అని వచ్చి కూర్చుంటారు. విధి లేక వాళ్ల ఎదురుగా కూర్చొని వాళ్లు చెప్పే పనికిరాని కబుర్లన్నీ వినాలి. ఇంతలోకి అత్తగారికి కాఫీ టైం అయిపోతుంది. సాయంత్రం వంటకి కూరలు ఉన్నాయా లేదా చూసుకోవడం, టిఫిన్ ప్రయత్నాలు చేయడంతో రోజు గడిచిపోతుంది. ఆ రోజు ఆదివారం, అందరికీ సెలవు. కానీ సుశీలకి మాత్రం రోజు కన్నా హెచ్చు పని. ఎవరో ఒకరు రావడం, వాళ్లతో మాట్లాడటం, కాఫీలు, టిఫిన్లు, అష్టావధానం శతావధానంలా ఉంటుంది పరిస్థితి. భోజనాలు కాగానే రాఘవ ఎక్కడికో హడావుడిగా తయారై వెళ్ళిపోతుంటే, ఎక్కడికండి అంది. స్టేట్స్ నుండి మా ఫ్రెండ్ వచ్చాడు, ఇవాళంతా వాడితో గడపాలి అని మా ఫ్రెండ్స్ అందరం నిశ్చయించుకున్నాం గొప్పగా చెప్పాడు. ఈ రోజు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నాం కదండి అడిగింది సుశీల. నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. ఇదిగో నేనలా వెళ్ళగానే నువ్విలా అక్కగారింటికి చెక్కాక మధ్యాహ్నం కాసిన చెగోడీలు చెయ్యి. మా మాధవగాడికి చాలా ఇష్టం. పోయినసారి ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డాడో తెలుసుగా అన్నాడు రాఘవ. సుశీల నిట్టూర్చి ఊరుకుంది. మధ్యాహ్నం వస్తున్న నిద్రని బలవంతంగా ఆపుకుంటూ చెగోడీలు చేస్తుండగా, ఆంటీ మీకు ఫోన్ అని పక్కింటి కుర్రాడు వచ్చి చెప్పాడు. చేతిలో పని వదిలి సుశీల హడావుడిగా పరిగెత్తింది. ఆమెకు ఫోన్ అనగానే ముచ్చెమటలు పోస్తాయి. ఎప్పుడూ ఆమె ప్రాణానికి ఫోన్లో చెడు వార్తలే చెప్తూ ఉంటారు. సుశీల కంగారుగా హలో అంది. అవతల నుండి నవ్వు గొంతుతో నేనే సుమిత్రని, ఎందుకే అంత కంగారు అంది. సుశీలకి ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం ముంచుకొచ్చేశాయి. సుమి, నువ్వేనా? ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు అని అరిచింది. ఇండియా వచ్చి వారమైంది. మొదట అమ్మ వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతం మా అత్తగారింటికి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. కమలకి సరస్వతికి కూడా ఫోన్ చేశాను. వాళ్లంతా రేపు నా దగ్గరికి వస్తున్నారు. నువ్వు కూడా వస్తావని నీకు చేస్తున్నాను. రేపు తెల్లారేసరికల్లా నువ్వు నా దగ్గర ఉండాలి. పంతా మనం మళ్లీ కాలేజీ స్టూడెంట్స్ అయిపోయి భూతకాలంలోకి దూసుకుపోవాలి. వర్తమానం గురించి పూర్తిగా మర్చిపోవాలి అంది. రేపా మరి అని సుశీల ఏదో చెప్పబోయింది. అవును రేపే. ఎల్లుండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. అన్నయ్య కొడుకు పెళ్లి, అందుకే అంత అర్జెంట్. అటు నుంచి అమ్మ వాళ్ళ దగ్గర మచిలీపట్నం వెళ్లి ఫస్ట్ కల్లా మళ్లీ మాతృభూమిని వదిలి అత్తభూమికి పయనం అంటూ గలగలా నవ్వింది. సుశీలంక ఏమీ మాట్లాడలేకపోయింది. సరే అడ్రస్ చెప్పు అంది. మర్నాడు పొద్దుటే లేచి స్నానం చేసి పూజ పూర్తి చేసింది సుశీల. మాధవి తల్లి చేసే పనులను ఆశ్చర్యంగా చూసింది. సుశీల బీరువాలోంచి గంధపురంగు వెంకటగిరి జరీ చీర తీసుకుని కట్టుకుంది. ఎక్కడికి కట్టుకు వెళ్లాలో తెలియక ఆ చీర 5 ఏళ్ల నుండి మడత విప్పలేదు. రాఘవకి కాఫీ అందిస్తూ నేను సుమిత్ర దగ్గరకు వెళ్తున్నాను. సాయంత్రం వరకు రాను. కుక్కర్లో అన్నం పప్పు పెట్టాను. ఈ పూటకి కాస్త ఆవకాయతో సర్దుకోండి. అది మళ్ళీ ఏ 5 ఏళ్లకో గాని ఇండియా రాదు అంది. అమ్మా, నేనీరోజు కాలేజీకి త్వరగా వెళ్ళాలి. మాధవి రాగం తీసింది. నేను త్వరగా వెళ్ళాలి. రవి, ఓ ఆటో తెచ్చిపెట్టు చెప్పింది సుశీల. రాఘవ లేస్తూ నేను స్కూటర్ మీద డ్రాప్ చేస్తానులే అన్నాడు. అత్తయ్య, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. సాయంత్రం వరకు రాను. భోంచేశాక వంటింటి తలుపు గడియ పెట్టేయండి, లేకపోతే పిల్లి దూరుతుంది అంది సుశీల. ఇంత ప్రొద్దుటే వెళ్ళిపోతున్నావా? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. సుశీల తల ఊపి ఊరుకుంది. సుశీల మరోసారి అద్దంలో చూసుకొని భర్త వెంట బయటకు నడిచింది. రాఘవ ఆమెను ఆటో ఎక్కించి వెనక్కి వచ్చేశాడు. సాయంత్రం దాకా మిత్రురాళ్లకి పొద్దే తెలియలేదు.
పాత సంగతులు నెమరవేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఉడికించుకుంటూ అంతలోనే మనసుకున్న బిరడాలను తీసి ప్రేమానురాగాలని ఒకళ్ల మీద ఒకళ్ళు గుమ్మరించుకుంటూ కలిసిపోయే వరకు కబుర్లు చెప్పుకున్నారు. కమలా సరస్వతుల్లా సుశీల హాయిగా ఉండలేకపోయింది. మధ్యాహ్నం అవగానే అత్తగారికి కంటిచూపు ఆనదు. గట్టు చివరన పెట్టిన పెరుగు గిన్నె కనిపించిందో లేదో. ఈరోజు ఆఖరి ఆడపడిచి వస్తానంది. వస్తే కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదని విసుక్కుంటుందేమో. మాధవి కాలేజ్ నుంచి రాగానే నీరసంగా వాలిపోతుంది. అన్నం బలవంతం చేసి తినిపించాలి, లేకపోతే తినదు. రవి బస్ పాస్కి డబ్బులు అడిగితే ఇవ్వడం మర్చిపోయి వచ్చేసింది. నడిచి వెళ్లాడో ఏమో. ఆయనకి ఆ చప్పిడి మెతుకులు కడుపు నిండుతాయో లేదో. ఇలా రకరకాల ఆలోచనలు చుట్టుముట్టి పరధ్యానంలోకి వెళ్లడం, స్నేహితురాళ్లు కసిరి మామూలు లోకంలోకి పడేయాలని ప్రయత్నించడం జరుగుతూనే ఉంది. ఇంకా 5 అవుతుండగా లేచి నిలబడి, తుమి ఇంక నన్ను పంపించు, ఆయన వచ్చే టైం అయింది అంది. మీ ఆయన్నేం పిల్లెత్తుకుపోదులే, ఇంకో గంట కూర్చో అంది సుమిత్ర. కాని సుశీల అందుకు సమ్మతించలేదు. ఇల్లంతా నానా కంగాలి చేసి పెడతారు. అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్ద పిల్లలు కాదు, ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. ఇల్లు అలా ఉంటే ఆయన విసుక్కుంటారు అంది. సుమిత్ర లేచి స్నేహితురాలికి మంచి చీర జాకెట్టు పెట్టి సాగనంపింది. సుశీల గాబరాగా ఇల్లు ఏ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందో అన్న బెరుకుతో ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడి వాతావరణానికి ఆమెకు విస్మయం కలిగింది. పొరపాటున వేరే ఇంట్లోకి వచ్చేశానేమో అనిపించింది కూడా. మాధవి తమ్ముణ్ణి దగ్గరగా కూర్చోపెట్టుకుని లెక్కలు చెప్తోంది. రాఘవ కాఫీ తాగుతున్నవాడల్లా, రావోయ్ రా, మాధవి అమ్మకు కూడా కాఫీ పట్రా అన్నాడు. మాధవి లేచి లోపలికి వెళ్తూ, అమ్మా వంటిల్లు చూసి అదిరిపోతావు, అలా సర్దాన్ని చూడు అంది. మధ్యాహ్నం వాళ్ళ అత్తయ్య వస్తే పకోడీలు వేసింది. ఎంత రుచిగా చేసిందనుకున్నావు నా మనవరాలు అంది అత్తగారు. రవి బస్ పాస్ తీసుకున్నావా అడిగింది సుశీల. ఆ డబ్బులు నాన్నగారి దగ్గర తీసుకున్నానమ్మా అన్నాడు రవి. రాత్రికి వంట కూడా చేసేశాను తెలుసా? మాధవి కాఫీ కప్ అందిస్తూ గర్వంగా చెప్పింది. సుశీల నీట్గా ఉన్న ఇంటిని, నవ్వుతున్న వాళ్ల మొహాలని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకి ఆ నిమిషంలో తన అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. ఒక ఊళ్ళో ఓ ముసలమ్మ ఉండేది. ఆవిడికి తన కోడి కుంపటి ఉంటేగాని ఊళ్ళో వాళ్ళకి తెల్లవారదని గొప్ప నమ్మకం ఉండేది. ఒకరోజు ఊర్లో వారందరినీ ఏడిపిద్దామని, వారికి తెల్లవారకుండా చేద్దామని తన కోడిని కుంపటి కింద దాచేసింది. యథావిధిగానే సూర్యుడొచ్చాడు. ఊర్లో వారంతా ఒక్కొక్కరు లేవటం మొదలుపెట్టారు. ముసలమ్మ చాలా ఆశ్చర్యపడింది. ఊర్లో వారంతా నిద్రలేవటానికి తన కోడి కుంపటి ఉండాల్సిన అవసరం లేదని ఆ రోజు గ్రహించింది. అలానే సుశీల కూడా తను 24 గంటలు బొంగరంలా తిరుగుతూ అన్ని పనులు చేసి పెట్టకపోతే ఇంట్లో ఎవరికీ గడవదు అనుకునేదిన్నాళ్ళు. కాని పొద్దున్నుంచి తను ఇంట్లో లేకపోయినా తన మీద ఆధారపడకుండా ఎవరి పనులు వారు చేసుకోవడం చూసి ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో అలానే ఉండిపోయింది సుశీల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.